ఇండియా న్యూస్ కి స్వాగతం. నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో శనివారం రోజున చాముండేశ్వరి దేవి ఆలయంలోని రాఖీ పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ భైంస మైసాసుని కళేబరంలో మైసూరు వధించి సిహెచ్ కొండూరు గ్రామంలో కొలువుదీరిందని తెలిపారు. అమ్మవారు కొలువుదీరిన నుండి మా గ్రామంలో పాడి పంటలు ధన ద్రవ్యాలతో గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని గ్రామంలో వాళ్ళు కొనియాడారు. అదే విధంగా గ్రామ అక్క చెల్లెలు అన్నదమ్ములకు దేవాలయంలో రాఖీ కట్టడం జరుగుతుంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రాఖీ పౌర్ణమి రంగరంగ వైభవంగా జరుపుకుంటూ అన్నదాన సత్యాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారు మా గ్రామాన్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వెల్కమ్ టు T9 న్యూస్ ఛానల్. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్టయితే అమ్మవారి యొక్క ఆలయ చరిత్ర 100 సంవత్సరాల చరిత్ర గల ఆలయం ఉంది. ఇక్కడ మనం రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి సంవత్సరం జాతర మహోత్సవం జరపడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటి ఆడబిడ్డలు వచ్చి అక్క చెల్లెళ్ళు రాఖీ కట్టి రక్షాబంధం యొక్క విలువని తెలియజేసుకుంటారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆలయంలో ప్రస్తుతం మనం అన్నసత్రం కూడా జరపడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఉన్న మా గ్రామానికి ఇచ్చేసినటువంటి T9 న్యూస్ వారికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మరియు మా గ్రామానికి ఇచ్చేసినటువంటి భక్తులందరికీ శుభాకాంక్షలు. రాఖీ పౌర్ణమి ప్రతి సంవత్సరం మా గ్రామంలో రాఖీ పౌర్ణమి 2 రోజులు అంగరంగ వైభవంగా గ్రామస్తులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ అందరి యొక్క సహాయ సహకారాలతో చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు సుమారు ఇంచుమించు 12 నుంచి 15,000 మంది వరకు భక్తులు పాల్గొంటారు. ఈ భక్తులకు కూడా ఎలాంటి లోటు రాకుండా ఉచిత అన్నదానం మాకు గ్రామస్తులు కానీ వేరే ఇతర గ్రామాల వారు కూడా అన్నదానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈరోజు 12-13,000 మందికి వంటలు పూర్తి చేయడం జరిగింది. ఒక 10 నిమిషాల లోపల భోజనాలు కూడా స్టార్ట్ అవుతాయి. మరియు అలాగే దేవి నవరాత్రులప్పుడు 9 రోజులు కూడా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. మా గ్రామానికి ఇంత డెవలప్ అవడానికి అనేక మంది భక్తులు చాలామంది విరాళంగా ఇచ్చి సుమారుగా ఇంచుమించు గవర్నమెంట్ ఒక 1 కోటి రూపాయలు ఇస్తే మా గ్రామం యొక్క ఆడబిడ్డలు కానీ మా గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర గ్రామస్తులు ఒక 1 కోటి రూపాయల వరకు చందాలిచ్చి ఈ గుడిని చాలా అభివృద్ధి చేయడం జరిగింది. మునుముందు కూడా రాబోయే రోజుల్లో ఇంకా 4 కోట్లతో ప్రాకార మండపం నిర్మించాలని సంకల్పం ఉంచుకున్నాం. అది కూడా అమ్మవారి దయతో త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నాం, చేస్తామని కోరుతున్నాం. ఈ మా గ్రామానికి వచ్చిన T9 న్యూస్ ఛానల్కి మరి ఒక్కసారి శుభాభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తేదీ 9/8/25 రోజున మనం శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమి సందర్భంగా అమ్మవారి జాతర పెద్ద ఎత్తున మేము ఆలయ కమిటీ మరియు గ్రామ పెద్దలు కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినాం. చుట్టుప్రక్కల మన లోసరా మండల్, మన నందిపేట మండల్, నిజామాబాద్ అనేక గ్రామాలు మా జాతరకు ఇచ్చేస్తున్నారు. వారికి అందరి సహకారంతో అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా అన్ని రవాణా సౌకర్యము మరియు అన్నదానము మరియు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి ఈ జాతరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క అనుగ్రహం పొందాలని మరియు మా గ్రామ ఆలయ కమిటీ మరియు కోరుతున్నాము. తర్వాత ఇంటి ఉత్సవంకు వచ్చిన భక్తులందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ మరి దిగ్విజయం చేయాలని అందరినీ భక్తులు కూడా మేము వేడుకుంటున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఎవరైనా వందులు బయలుదేరి ఇక్కడ వచ్చి వంట ఇవ్వగలరు. మరియు తీసుకెళ్ళడానికి గెలబుడ్డులు ఇక్కడ ఉన్నాయి.
మా ఆలయ కమిటీ వారు ఇక్కడ గణపతి ఇస్తున్న కావున ఇక్కడ పాత ముందిచ్చిన గణపతికి కొత్త గణపతులు ఒక తీసుకోగలగలరు. నిరోధ